నమస్కారం. తెలంగాణ నేల పండుగలకు సంప్రదాయాలకు ప్రసిద్ధి. అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక గొప్ప పండుగ బోనాలు. ఇది కేవలం ఒక ఆచారమే కాదు, అమ్మవారి పట్ల ప్రజలకున్న అచంచల భక్తికి, మన సంస్కృతి ఆచార వ్యవహారాలకు నిలువెత్తు నిదర్శనం. ప్రతి సంవత్సరం ఆషాఢమాసం వచ్చిందంటే చాలు, పల్లెటూర్ల నుంచి మహానగరాల వరకు ఈ పండుగ వాతావరణం ఆధ్యాత్మికతతో ఉత్సాహంతో పులకించిపోతుంది. అసలు బోనం అంటే ఏమిటి? చాలామందికి తెలియదు. బోనం అంటే భోజనం లేదా నైవేద్యం. ఈ పవిత్రమైన పండుగలో భాగంగా మన ఆడపడుచులు తమ భక్తిని చాటుకుంటూ కొత్త కుండలలు ఎంతో ప్రేమగా, శ్రద్ధగా పసుపు, కుంకుమ, సువాసన వెదజల్లే వేప కొమ్మలతో అలంకరిస్తారు. అందులో వండిన అన్నం, బెల్లం, పాలు, పెరుగు, పసుపు నీళ్లు కలిపి అమ్మవారికి నైవేద్యంగా సిద్ధం చేస్తారు. ఈ పవిత్రమైన బోనం కుండలను నెత్తిన పెట్టుకుని డప్పుచప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల ఆవేశంతో కూడిన ఊరేగింపుగా అమ్మవారి దేవాలయాలకు బయల్దేరుతారు. ఈ పండుగకు ఒక గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. దాదాపు 1813 సంవత్సరంలో, అంటే 200 సంవత్సరాల క్రితం, మన భాగ్యనగరం హైదరాబాద్ను కలరా వ్యాధి తీవ్రంగా వణికించింది. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురై మహంకాళి అమ్మవారిని శరణు వేడారు. వ్యాధి తగ్గుముఖం పడితే అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని మనస్ఫూర్తిగా మొక్కుకున్నారు. అమ్మవారి దయతో కలరావ్యాధి అదుపులోకి రావడంతో కృతజ్ఞతగా ప్రజలు బోనాలను సమర్పించడం మొదలుపెట్టారు. అప్పటినుండి ఇది ఒక సంప్రదాయంగా మారి తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. అమ్మవారు తమను కష్టాల నుంచి, వ్యాధుల నుంచి రక్షించారని నమ్మి ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకోవడమే ఈ బోనాల పండుగ ముఖ్య ఉద్దేశం. తెలంగాణలో ఎక్కడ చూసినా బోనాల సందడే. కాని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాల పండుగ ఒక అద్భుతమైన చారిత్రక సంబరం. ఇది తెలంగాణకు ప్రతిరూపంగా నిలుస్తుంది. ఇక్కడ బోనాల ఉత్సాహం, భక్తిశ్రద్ధలు ఒక ప్రత్యేకమైన స్థాయిలో కనిపిస్తాయి. 2025 సంవత్సరంలో ఈ మహాసంబరం జూన్ 26వ తేదీ గురువారం నాడు గోల్కొండలో ప్రారంభమై జూలై నెల అంతా కొనసాగి జూలై 24వ తేదీ గురువారం వరకు జరగనుంది. ముఖ్యంగా హైదరాబాద్లో బోనాల జాతర ప్రముఖ ఆలయాల్లో అత్యంత వైభవంగా జరుగుతుంది. జూన్ 26 గురువారం రోజున ఈ సంవత్సరంలో తొలి బోనం గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢమాసం అంతా, అంటే జూలై 24 వరకు ప్రతి ఆదివారం, గురువారం భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు. జూలై 24 గురువారం రోజున గోల్కొండలో ముగింపు పూజలు, ఉత్సవాలు సమాప్తమవుతాయి. జూలై 13 రోజున ఆదివారం సికింద్రాబాద్ బోనాల జాతర జరుగుతుంది. ఈ రోజున సికింద్రాబాద్ మొత్తం బోనాల ఉత్సాహంతో, భక్తుల సందడితో నిండిపోతుంది. అశేష జనవాహిని అమ్మవారి దర్శనం కోసం తరలివస్తుంది. జూలై 20 ఆదివారం రోజున పాతబస్తీ లాల్ దర్వాజా బోనాలు జరుగుతాయి. పాతబస్తీ వీధులు భక్తులతో కిటకిటలాడుతాయి. ఇక్కడి బోనాల ఊరేగింపు చాలా భారీగా, కనుల పండుగగా ఉంటుంది. జూలై 3 గురువారం రోజున బల్కంపేట ఎల్లమ్మకు బోనాల పండుగ జరుగుతుంది. జూలై 6 ఆదివారం రోజున జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లకి బోనాల పండుగ జరుగుతుంది. జూలై 15 మంగళవారం రోజున చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పండుగ జరుగుతుంది. ఈ ఆలయాలతో పాటు నగరంలో ప్రతి కాలనీ, ప్రతి వీధిలో స్థానిక అమ్మవారి ఆలయాల్లోనూ భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పిస్తారు. హైదరాబాద్లోని బోనాలు కేవలం ఒక పూజ మాత్రమే కాదు, అది నగర సంస్కృతిలో ఒక భాగం. ప్రతి వీధిలో ఒక చిన్న జాతర వాతావరణం కనిపిస్తుంది. బోనాల పండుగలో కొన్ని ప్రధాన ఆకర్షణలు ఉన్నాయి. ఘటాల స్థాపన. పండుగ ప్రారంభానికి ముందు ఆలయాల్లో పవిత్రమైన ఘటాలను, అంటే పూరుతో అలంకరించిన కుండలను ప్రతిష్ఠిస్తారు. ఇవి పండుగ వాతావరణాన్ని, శుభాన్ని సూచిస్తాయి. పోతరాజుల విన్యాసాలు. బోనాల ఊరేగింపులో పోతరాజులు ఒక ముఖ్యమైన, ఉత్సాహపరితమైన భాగం. వీరు గ్రామదేవతల దూతలు అని భావిస్తారు. పసుపురంగు బట్టలు ధరించి, మొలలకు గంటలు కట్టుకుని, పదునైన కత్తులతో సన్నాయి మేళాలకు, డప్పుచప్పుళ్లకు అనుగుణంగా ఉగ్ర నృత్యాలు చేస్తారు. వారి ఉత్సాహం, నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. రంగం. ఇది బోనాల పండుగలో ఒక ప్రత్యేకమైన, ఎంతో ఆసక్తిని కలిగించే ఆకర్షణ. ఒక స్త్రీ, అంటే శివసత్వ అమ్మవారి ఆవేశంతో భవిష్యత్వాణి చెబుతుంది. వచ్చే సంవత్సరానికి సంబంధించిన శుభ అశుభాలను, వర్షాల వంటి విషయాలను ప్రకటిస్తుంది. దీన్ని వినేందుకు వేలాది మంది భక్తులు ఎంతో ఆసక్తిగా తరలివస్తారు. పలహారం బండి. పండుగ చివరి రోజున జరిగే ఈ కార్యక్రమం ఒక పెద్ద ఊరేగింపు. అమ్మవారి ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించిన బండిపై ఉంచి నగరం చుట్టూ తిప్పుతారు. భక్తులు ఈ బండికి తమ బోనాలను సమర్పిస్తారు. ఇది ఒక భారీ ఊరేగింపుగా సాగి ప్రజల ఆనందానికి, భక్తికి ప్రతీకగా నిలుస్తుంది. బోనాల పండుగ కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదు, అది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే ఒక పెద్ద పండుగ. ఇది ప్రజల్లో భక్తిని, ఐక్యతను పెంపొందిస్తుంది.
మహంకాళి అమ్మవారు ప్రజలను వ్యాధుల నుంచి కష్టాల నుంచి రక్షిస్తారని సుఖసంతోషాలతో ఉంచుతారని ప్రజలు విశ్వసిస్తారు. ఆరోగ్యం సంపదలు కలుగుతాయని నమ్ముతారు. ఈ పండుగ మన హైదరాబాద్ నగరానికి ఒక కొత్త శోభను తెస్తుంది, ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతుంది. హైదరాబాదీలకు బోనాలు కేవలం పండుగ మాత్రమే కాదు, అది ఒక అనుభూతి. నగరం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది తమ ఆనందాన్ని పంచుకుంటారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి పండుగలో పాల్గొనడం ఇక్కడి ప్రత్యేకత. మీరు కూడా ఈ బోనాల వేడుకల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై బోలో.